ఖమ్మం వాసుల వరద కష్టాలకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. వర్షాకాలం వచ్చేలోపే సాధ్యమైనంత మేర పనులు చేసి నగరవాసులకు వరద బాధలు లేకుండా చేయాలన్న ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఖమ్మం నగరాన్ని ముంచేసిన వరదలను తలుచుకుంటే ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులు ఉలిక్కి పడతారంటే అతిశయోక్తి కాదు. ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా కురిసిన వర్షాలతో మున్నేరు ఖమ్మాన్ని ముంచెత్తింది. వాగు పరిసర ప్రాంత వాసులు కట్టుబట్టలతో మిగిలారు. మరోసారి నగరం వరదల బారిన పడకుండా ఉండేందుకు సర్కారు మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం నగరం గ్రామీణ మండలాల పరిధిలో 690 కోట్ల రూపాయలతో కాంక్రీటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 వైపులా 17 కిలోమీటర్ల మేర రక్షణ గోడలు నిర్మించాల్సి ఉండగా పట్టాలున్న రైతులు భూములు ఇవ్వకపోవటం, బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు ఆలస్యమయ్యాయి. ఇందుకోసం మొత్తం 138 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు ముందుకొచ్చిన రైతుల భూముల్లో 10 కిలోమీటర్ల మేర కరకట్టను నిర్మించారు. ఇంకా 7 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేయడంలో ఆలస్యం కావడంతో ముందుగా కాలనీలు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోనే పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బైపాస్ బ్రిడ్జి నుంచి నూతనంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి వరకు రిటైనింగ్ వాలును నిర్మిస్తున్నారు. 35 గుంటల భూమి ఇవ్వడానికి 2 రైతులు ముందుకు రాకపోవడంతో వారిని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రక్షణగోడ నిర్మాణ పనులను కాల్వవడ్డు ప్రాంతంలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై ఆగస్టులో వచ్చేటటువంటి వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తే ఆ మునేరు జలాలు ఖమ్మం పట్టణంలోకి రావద్దు. వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ మెయిన్ గ్యాప్స్ని పూర్తి చేసుకుంటే ఈ జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. మిగతాది నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణం శాశ్వతంగా మునేరు వరదల బాధ నుంచి మనం ప్రజలను రక్షించుకోవటం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మునేరు పారివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. తప్పకుండా అనుకున్న సమయానికి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పూర్తి చేయమని చెప్పి అధికారులను కోరుకుంటూ పోయినసారి బాధలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో మళ్లీ ఈసారి వరద కష్టాలు తప్పవేమోనన్న ఆందోళన ఖమ్మం వాసుల్లో కనబడుతోంది. రక్షణ గోడల నిర్మాణ పనులను మరింత పరుగులెత్తిస్తేనే వారికి ఉపశమనం కలుగుతుంది.